హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు నీడ్ టు నేచర్. నేను మీ రామకుమారినండి. నేను కొంచెం బిజీగా ఉండటం వలన నేను వీడియోలు పెట్టలేకపోయానండి. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. మా అత్తమ్మగా సంవత్సరికం అయింది, మీకు ముందుగా చెప్పాను కదండి. అందుకని నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయ్యి నిన్న ఈవినింగ్ ఒక చిన్న వీడియో పెట్టానండి, బెండకాయలది. మొక్కలు పెద్దవి అయిపోయినాయండి. నేను మొక్కలకు కూడా కంపోస్ట్ అవి వేసుకుంటాం కూడా నాకు పడలేదండి. ఒక దగ్గర దగ్గర 1 మంత్ నుంచి బిల్డింగ్కి రంగులు వేయటమని, ఇంకా ఈ సంవత్సరకం పనులు ఇవన్నీ ఉండటం వలన నేను మొక్కల పోషణార్థం కూడా నేను ఏమీ చూసుకోలేకపోయానండి. కానీ అవి అలాగే ఎండలో ఎండి వానకు తడిసినట్టుగా అవే పెరిగిపోయినాయి మొక్కలు. ఇప్పుడు కొంచెం వాటికి శ్రద్ధగా అన్నీ వేస్తున్నాను. మనం మనుషులు పిల్లల్లాగానే మనం చూసుకోవాలండి. చంటి పిల్లల్లా చూసుకోవాలండి మనం ఈ మొక్కల్ని. జంతువుల్ని ఏంటండి, మొక్కల్ని ఏంటి కూడా పసిపిల్లల్లా చూసుకోవాలండి మనం పసిపిల్లని ఎంతలాగా కేర్ తీసుకుంటామో అలాగే ఈ మొక్కల్ని జంతువుల్ని కూడా నేను నా దృష్టిలో నేను అలా అనుకుంటున్నానండి. నా అభిప్రాయం అది. నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి. వాతావరణం కొంచెం చల్లబడింది కానీ ఇంకా వర్షాలు పెద్దగా పడలేదండి. అయినా సరే మార్నింగు ఈవినింగు మట్టి పొడిగా అవ్వకుండా కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. డ్రై అయిపోతుందండి వేడికి. ఉక్కపోత గాల్పు కింద ఉన్నది తప్పించి మట్టి డ్రై అయిపోతుందండి. అందుకని మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను మొక్కలకి నీళ్ళు వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నా మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే కొంచెం ఫ్లవర్స్ అవి తగ్గినాయి. గులాబీ మొక్కలు కొంచెం ఫ్లవర్స్ అయ్యి రావటం తగ్గినాయండి. చూడాలి ఈ వర్షాకాలంలో మరి ఎంతవరకు బాగుంటాయో. ఇంకా అవన్నీ కూడా మూసేసినట్టు అయిపోయినాయండి మొక్కల్లోని. కొబ్బరి డొక్కలు ఇవన్నీ ఇంకా తీసేస్తానండి. వర్షం పడితే నీరు ఎక్కువైపోతుందండి. మనం చల్లదనం గురించే వేసాము. వర్షాలు పడేటప్పటికి అవన్నీ తీసేసి కొంచెం గాలి అది తగిలేలా ఉండాలండి కుండీల్లోని. కొంచెం మనం గుప్పు తవ్వుకుంటానికి కూడా ఫ్రీగా ఉండాలి కదా. కొబ్బరి డొక్కలు అవన్నీ తీసేస్తానండి. ఇంకా కొంచెం వర్షాలు పడేటప్పటికి తీసేస్తాను అవన్నీ. చూడండి నా మొక్కలన్నీ ఎలా ఉన్నాయో. మొక్క ఇంకా రీపాటింగ్ చేసుకొని లేదండి. రాయల్ పునాస్ మొక్క, మామిడి మొక్క వేయాలండి. జామ మొక్క కట్ చేసేసిన తర్వాత అలా వచ్చింది. మిగతా అన్నీ వేయకండి. కొద్దిగా ప్రూనింగ్ చేసుకోవాలండి ఈ వర్షాకాలంలోనే. బాగా ఎదిగిపోయిన మొక్కలన్నీ కూడా ప్రూనింగ్ చేస్తే మళ్ళీ గుబురుగా అయ్యి బాగా వస్తాయండి. ఇంకా బెండకాయలు ముదిరిపోయినాయండి, అవి విత్తనాలకు వదిలేసానండి. మందార మొక్కలన్నీ కూడా బాగా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినండి కుండీల్లో ఉన్నా సరే. ఇక కొత్తగా తెచ్చుకున్న మామిడి మొక్కలు కూడా బాగానే చిగుర్లు వచ్చి గ్రోత్ బాగానే ఉన్నదండి. ఇవన్నీ ఇవ్వండి మొక్కలు. ఆ కొబ్బరి పీచు అవన్నీ తీసేయాలండి, మీకు కనబడుతుంది కదండి. ఇవన్నీ మందార మొక్కలు బాగానే ఎదిగినాయి. ఎలక్షన్స్ హడావిడి ఇవన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి కొద్దిగా ఫ్రీ అయిపోయాము. సంపెంగ మొక్కండి, మొగ్గలన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు రావాలండి మొగ్గలు. ఈ మొక్క మాత్రం చాలా పెద్ద మొక్క అయిపోయిందండి. నాకు హౌసింగ్ ఏఈ గారు ఇచ్చారండి ఇది. ఆయన జ్ఞాపకార్థంగా ఆ మొక్క బాగా పెరిగిపోయింది. ఇవ్వండి సన్నజాజి మొక్క కూడా చాలా బాగా చిగుర్లు వచ్చేసినాయండి. గోరింతాకు చెట్లు 2 ఉన్నాయండి. ఒకటి మా సిస్టర్ ఇచ్చిందండి, ఒకటేమో మా మేడ్ తీసుకొచ్చి ఇచ్చింది. అది వేసిన తర్వాత గ్రోత్ అయిపోయినాయి. ఇగోండి ఇవి మందార మొక్కలు.
మా నేస్తాన్ని చూపిస్తాను ఉండండి. మా ఫ్రెండ్ని 2 ఉంటాయండి మా ఫ్రెండ్స్. కాకపోతే పిల్ల ఫ్రెండే వచ్చింది, తల్లి ఫ్రెండ్ రాలేదు. 2 కూడా ఇంకా అసలు వదిలిపెట్టవండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా వచ్చేస్తా ఉంటాయి. ఇగో ఇదేనండి నా నేస్తం. నా ప్రపంచం, నా మొక్కలు ఇగో ఇవేనండి. ఈ క్యాట్స్ ఇవే నా ప్రపంచం అండి. కాస్త ఫ్రీ అయిన తర్వాత నేను ఇంకా ఈ మొక్కల గురించి వీటికి అన్నం పెడతా, వీటితోటి కొంచెం సమయం స్పెండ్ చేస్తూ ఉంటాను నేను. ఇదేనండి ఈరోజు వీడియో ఇదేనండి. నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, నన్ను ముందుకు నడిపించండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఉంటానండి. బాయ్ అండి.